పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గడిచిన 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి 5 ఏళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న పునర్విభజన చట్టంలోని హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని లేఖలో ఆరోపించారు. జగన్, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలో బీజేపీకి తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించాలన్నారు. విభజన హక్కులపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా సాధించడంలో 2014 నుండి 2019 దాకా బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు విఫలమయ్యారన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. హోదా కావాలని ఒకసారి, అవసరం లేదని మరోసారి మాట మారుస్తూ 5.5 కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్, చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. ఇప్పటికైనా విభజన హామీలపై పోరాడటానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని జగన్, చంద్రబాబును కోరారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం నిలబడి కలబడాలని పిలుపునిచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి చేయడానికి తమతో కలిసి రావాలంటూ విజ్ఞప్తి చేశారు. రైట్గా ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అయితే అటు చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా ఏపీ సీఎం జగన్ కి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ముఖ్యంగా అయితే ఇరువురిని కూడా ప్రశ్నించే వర్షాలైతే కురిశాయి. ప్రత్యేక హోదా సాధించడానికి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి పోరాడాలంటూ కూడా ఆమె పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, వైఎస్ షర్మిల రాసిన బహిరంగ రేఖ సారాంశం ఏంటి? ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు చంద్రబాబుకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేతకి, ముఖ్యమంత్రి ఇద్దరికి కూడా లేఖ రాశారు. విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని లేదు, కడప సంబంధించి ఉక్కు పరిశ్రమ అతి గతి లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి లేదు, రైల్వే జోన్ లేదు. అలాగే ఎటువంటి అంశాలు విభజన హామీల విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ 5 సంవత్సరాలు పరిపాలించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో వెనకబడే విధంగా కృషి చేయడం జరిగింది. కనీసం నిరుద్యోగులకి ఉపాధి కల్పించడంలో 2 ప్రభుత్వాలు, ప్రస్తుత గత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాయి. ఖచ్చితంగా ఇకనైనా సరే అఖిలపక్షం ఈ 2 పార్టీల నేతృత్వంలో కూడా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి ఆమె ఇరువురికి కొంచెం ఘాటుగానే లేఖ రాసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఆమె ఇటీవల ఢిల్లీ కేంద్రంగా కూడా ఆందోళన చేశారు. దాని కంటిన్యూషన్ గా ఇటు చంద్రబాబుకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ 2 పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, దీనికి సంబంధించి ఎలా పోరాడతాయి, ఏం చేస్తారనే దానికి సంబంధించి అయితే కొంత సందిగ్ధత నెలకొని ఉంది. ఎందుకంటే ఇరు పార్టీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ, వైసీపీ ఇద్దరు కూడా కేంద్రానికి, బీజేపీకి అనుబంధంగానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో హోదా కోసం ఈ 2 పార్టీలు పోరాటాలు చేస్తాయా, లేకపోతే షర్మిల పంపిన లేఖని పట్టించుకోకుండా వదిలేస్తారా అనే దానికి సంబంధించి అయితే కొంత సందిగ్ధత నెలకొని ఉంది. రేఖ రైట్ శివ, అయితే నిన్న కూడా మనం చూసాము ఏపీ సీఎం జగన్ అయితే అసెంబ్లీలో ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక హోదా అంశం అనేది చట్టంలోనే లేదు, ఉంటే ఎలాగైనా పోరాడి తెచ్చుకునే వాళ్ళమంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి షర్మిల కూడా అంటున్నారు, ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడటం లేదు అన్న క్వశ్చన్ కి అది ఆన్సర్ గా భావించొచ్చా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ రోల్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గెలుస్తుందా, ఓడిపోతుందా అనే అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీ పెద్ద మైనస్ గా మారిపోతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే షర్మిలాకి సంబంధించి ఇటీవల కాలంలో ఢిల్లీకి గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోరిల్లుతున్నారు. వీరి వ్యక్తిగత లబ్ధి కోసమే పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని చెప్పి ఆమె నిరంతరం విమర్శల వర్షాన్ని గుప్పిస్తా ఉంది. దానిలో భాగంగానే నిన్న అసెంబ్లీ వేదికగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఏదైతే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఎక్కడా కూడా చట్టంలో పొందుపరిచిన పరిస్థితి లేదు. అది కనుక పొందుపరిచినట్లయితే న్యాయస్థానాల ద్వారా కానీ, లేకపోతే మరో రకంగానైనా పోరాడి ఖచ్చితంగా సాధించుకునే వాళ్ళం. కానీ ఆనాడు చట్టంలో పెట్టకపోవటం మనకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా దీన్ని షర్మిల అంటే కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న దానికి సంబంధించి కౌంటర్ అటాక్ గానే దీన్ని మనం భావించాలి రేఖ. ఎందుకంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తాము, మొదటి సంతకం దీన్నే పెడతామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో అసలు ప్రత్యేక హోదా అనే చట్టంలో లేనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారనే దానికి సంబంధించి షర్మిలాకి అన్న కౌంటర్ ఇచ్చినట్టుగా మనం భావించాలి రేఖ.
రైట్ శివ, అయితే ముఖ్యంగా వైఎస్ షర్మిల అయితే అటు అమరావతికి సంబంధించిన ఆ రాజధాని అంశము, అదేవిధంగా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే కారిడార్, ఎక్కడ ఆమె మీడియాతో మాట్లాడినా కూడా ఈ 3-4 అంశాలను ఎక్కువగా హైలైట్ చేస్తున్న పరిస్థితి అనేది నెలకొంది. ఇప్పుడు మనం చూసాము జగన్ పైన కూడా ఎక్కువగా విమర్శలు చేసే షర్మిల ఇప్పుడు జగన్కే కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా లేఖ రాశారు. ఇద్దరికి కూడా బహిరంగ లేఖ ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? షర్మిల ఖచ్చితంగా ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నా కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రాంతీయ పార్టీలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. గతంలో విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఉంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో రేపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఓడిపోతారనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా రెండు పార్టీలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. నిన్నటి వరకు చూసుకుంటే షర్మిలాకి సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వంపై ఆమె చాలా ఘాటుపరమైన అంశాన్ని బేరేజ్ వేసుకుని విమర్శల వర్షాన్ని గుప్పించారు. అయితే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత వెనువెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు బీజేపీతో ఎన్డీఏ కూటమిలో కూడా భాగస్వామిగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆనాడు మీరు సాధించలేకపోయారు, ఇప్పుడు ఏదైనా సాధించలేకపోయారు. సో ఈ నేపథ్యంలో ఇరువురు కలిసి పోరాటాలు చేసి ఏదైతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి హోదా కోసం పోరాడాలనేది ఇద్దరు ఆమె సూచన చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.